కావలి పట్టణం వైసీపీ నూతన కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాప్ రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో జరిగే వివిధ కార్యక్రమాలన్నీ పట్టణ కమిటీ చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఒక్కొక్కరిగా పరిచయం చేశారు. ఆమె కాకుండా మీతో పాటు ఆ కమిటీ సభ్యుని మన కార్యక్రమానికి ఏదైనా ప్రోగ్రాం, స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రోగ్రామ్స్ ఏమైనా కూడా మన పార్టీకి సంబంధించినవి కానీ ఏమైనా కూడా వాటికి ఆ కమిటీ సభ్యులందరికీ కూడా మీకు ఇచ్చిన కమిటీ సభ్యులే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వీళ్ళందరూ ఆఫీస్ నుంచి మెసేజ్ కూడా పోద్ది. కానీ మీరు మీ వార్డులో వేసిన కమిటీ యొక్క నెంబర్స్ అన్ని మీరు పెట్టుకొని మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. 40 వార్డులకు సంబంధించి దాదాపు ఒక వార్డులో ఒక 80-85 మంది ఉంటారు మనం వేసిన కమిటీ సభ్యులు. 40 వార్డు అంటే ఆల్మోస్ట్ 3200. కాబట్టి మనం ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా గ్రాండ్ సక్సెస్ అవుద్ది ఆ కమిటీ సభ్యులందరినీ తీసుకొని వస్తాయి. కాబట్టి తప్పకుండా ఇంకా మీదట మనం అంతా కూడా యాక్టివ్ గా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేయాలి. మన పార్టీని రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేస్తూ, ఇప్పుడు మీకు మన మున్సిపల్ కమిటీ ఈరోజు ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. మున్సిపాలిటీ కమిటీ వరకు మనం అనౌన్స్మెంట్ ఆల్రెడీ పేపర్ కూడా వచ్చేసింది అనుకుంటాను. మనం ఈ రోజు కూడా ఇక్కడ చదువుదాం. ప్రెసిడెంట్గా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా కృష్ణన్న, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా మన సీతారామ మాజీ కౌన్సిలర్, జనరల్ సెక్రటరీగా గుంటూరు మాగాద్రి, నాయక్ ప్రసాద్ రెడ్డి, ట్రెజరీగా మహేష్ నాయుడు, అదే సెక్రటరీగా కలిగి ప్రభాకర్ రెడ్డి, పట్టాభి సత్యం, ఆవుల సురేష్ రెడ్డి, షైక్ వలి, స్కైరామ్. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా షైక్ జహీర్ అహ్మద్, గుడాల శ్రీనివాసులు, అనుబంధ సంస్థగా ఇక్కడ అనౌన్స్ చేస్తాము. అనుబంధ కమిటీ అధ్యక్షుడు అవి కాకుండా అనుబంధ కమిటీ ఫుల్ కమిటీ కూడా అనౌన్స్ చేస్తాము. ఆ తర్వాత మన వార్డు కమిటీ కూడా అనౌన్స్మెంట్ చేస్తాం ఇక్కడే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంక మీదట యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మన కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, ఏదైనా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా పోస్టులు పెట్టండి, అధికారులకు తెలియజేయండి. మీ వార్డులో ఇన్ఛార్జ్ వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది, ప్రజలకి అన్కంఫర్టబుల్ ఉంది, ఇబ్బందికరంగా ఉంది, వీటిని ఇమీడియట్ గా చేయాలని మీ వార్డులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూపులు, అన్ని మీడియా గ్రూపులు, మన గ్రూపులు పెట్టండి. అప్పుడే తెలుస్తాయి జనాలు కూడా వాళ్ళ దగ్గర ఇబ్బందిగా ఉందని. అదేవిధంగా అధికారులు కూడా అవి చూసి ఇమీడియట్ గా స్పందించి మనం చేయించిన వారు అవుతాం. కాబట్టి వాటన్నిటి కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే, ఒకవేళ డ్రైన్ స్లాబ్ విరిగిపోయి ఉండొచ్చు, అది ఇబ్బంది గుంటపడి ఉండొచ్చు, పడిపోవచ్చు. కాబట్టి అటువంటి ఇమీడియట్ గా చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టండి. అదేవిధంగా కారు పూడికి తీయకుండా మరి ఇది అంటే అవి కూడా పెట్టండి. ఇట్లా ఏదైనా ప్రజా సమస్య మీద తప్పకుండా మనం అధికారులకి వాట్సాప్ గ్రూపంలో బాగా పెట్టండి, మన సోషల్ మీడియాలో మనం వేయండి, అన్నీ కూడా చేయాలని వార్డు ఇన్ఛార్జ్ ముఖ్య నాయకుడికి ప్రత్యేకంగా తెలియజేస్తాం. అదేవిధంగా మండల నాయకులు అందరూ కూడా రేపు ఎల్లుండి 12వ తారీఖు ఉదయం 9 గంటలకు కదా మన ఆఫీస్కి మన ఇంటికాడికి వచ్చి ఇక్కడి నుంచి మనం ర్యాలీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఉదయగిరి బ్రిడ్జి కాడకు పోయి తర్వాత ఆర్డీఓ గారికి మనం వినతి పత్రం సమర్పిస్తాం. కాబట్టి అన్ని మండల నాయకులు కూడా అక్కడ ఉన్న ఎవరైతే పదవులు ఇప్పుడు మనం కమిటీగా వేస్తున్నాం అందరినీ, అదేవిధంగా ప్రత్యక్షంగా పేద కూడా చాలా మంది ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు. పేద బిడ్డల కోసం ఈరోజు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి అందరూ కూడా వస్తా ఉంటారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటూ